హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసల దెయ్యాలు వేదాల వల్లించటం అంటే భలే ఆశ్చర్యం వేస్తుంది నాకు. దెయ్యాలు కూడా వేదాలు వల్లిస్తాయా? ఇప్పుడు దెయ్యం గనక నిజంగా దెయ్యం ఉందనుకోండి, మనం హనుమాన్ చాలీసా కానీ, కాళీమాత మంత్రం గాని చదివితే భయపడి పారిపోతాయి. కానీ అటువంటి దెయ్యాలే నిజంగా హనుమాన్ చాలీసాలు పఠిస్తే ఎలా ఉంటది? ఒళ్ళు గగురు పడి చచ్చిపోవు. అలాగే ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు చెప్పే మాటలు, చేసే నీతి పనులు. అబ్బో! ఈళ్ళు గతాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా ఎవడికి వాడు పక్కనోళ్ళతో సర్టిఫికేట్‌లు ఇప్పించుకుంటూ వెళ్తున్నారు. అయితే మహాతల్లి ఎన్టీ రామారావు గారి కూతురు పురంధేశ్వరి గారు ఈవిడ కేంద్ర మంత్రిగా ఉన్నారు గతంలో. ఇప్పుడు గూడా మంచి పొజిషన్‌లోనే ఉన్నారు మేడం. ఈ మేడం గారు వాళ్ళ బావ అదే నారా చంద్రబాబు నాయుడు గారినంట అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాట వాళ్ళ ఆడ జాతి మొత్తానికి, అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని కాదు వాళ్ళ తల్లి గారిని తిట్టినట్టు అంటూ ఒక హితవేదో పలుకుతూ ఉన్నారు. హితవు ఎనక అసల గతం తాలూకు ఆనవాళ్ళకి ఈవిడేం సమాధానం చెప్తుందో ఒకసారి మనం కనుక్కుందాం. ఇప్పుడు గారు వాడినటువంటి భాష అండి సభ్య సమాజం దీన్ని స్వాగతించింది. ఆయన చంద్రబాబు నాయుడు గారిని కాదండి, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆయన దూషించారు. అందులోనూ వారి తల్లిని దూషించడం జరిగింది. సో, ఇది మేడం గారి వర్షను. చంద్రబాబు నాయుడు గారిని కాదు, వాళ్ళ తల్లి గారిని దూషించటం జరిగింది అని మేడం గారు చాలా బాగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వెనకేసుకొచ్చారు. వెరీ గుడ్ మేడం. మేము కూడా ఇదే కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. మరి జూనియర్ ఎన్టీఆర్‌ని ఎందుకు మీ కుటుంబంలో కలుపుకోరు అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్, అదే టీడీపీ నాయకులు కూడా కొంతమంది అడిగితే బాగుండిద్ది. ఏమన్నా అడగండ్రా అంటే లకారాలతో మొన్నటికి మొన్న మీ దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ ఏం మాట్లాడారో మనం విన్నాం. ఓకే. అదంతా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మరి గతంలో ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడారు. ఆ మాటలు గూడా ఒకసారి నేను మీకు వినిపించాలనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ మేడం గారు చాలా బాధపడిపోతున్నారు కదా! మరి ఇంత బాధపడినప్పుడు అసలు గతంలో గూడా అమ్మ ఇలా అన్నారు. దానికి కూడా నువ్వు మరి బాధపడాలని అడగాలి కదా! మనం మీడియాలో ఉన్నప్పుడు. సరే ఒకసారి అడుగుదాం ఏమంటున్నారు? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? అయ్యో! తల్లిని దూషించడం జరిగింది. నీ తల్లి మొగుడిచ్చాడా? నీ తల్లి మొగుడిచ్చాడా అంటే ఎవరు? చచ్చిపోయిన రాజశేఖర రెడ్డి గారినా? అంటే నీ తల్లి మొగుడిచ్చాడా అంటే అది ఏమన్నట్టు? ఎవరిని తిట్టినట్టమ్మా మీరు చెప్పండి? మళ్ళీ ఇది కూడా బూత్ కాదంటారా? వీళ్ళ దగ్గర చాలా లాజిక్‌లుంటాయి. నెక్స్ట్. మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? తల్లితో ఆగలా. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ అమ్మమ్మ దగ్గరికెళ్లారు. అంటే తల్లిని, వాళ్ళ అమ్మని తరతరాలని తిడుతున్నారు గదా చంద్రబాబు నాయుడు గారు. ఆ! మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? అటు అమ్మమ్మ మొగుడిని, ఇటు నానమ్మ మొగుడిని, సొంత తల్లి మొగుడిని అందరిని తిట్టారే మరి ఈయన చంద్రబాబు నాయుడు గారు. సంస్కారానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్తూ ఉన్నారు ఇప్పుడే మీరొచ్చి. దీన్నేమనాలి? ఇంతటితో ఆగారా? అసల తల్లిని అనకూడని మాట అన్నది ఎవడు? ఒకసారి వినండి. సైకో జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నావో నాకు తెలియదు. సైకో జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు అంటారు గానీ, ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారిని కూడా తప్పుగా మాట్లాడిన దాఖలాలు ఒకటో, రెండో చూయించండి. ఒక్కటి కూడా ఉండదు. సైకో జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన పేరు సైకోనా? వాళ్ళ అమ్మోళ్ళు ఆ పేరు పెట్టారా? లేదంటే ఈయన సైకో అని పెట్టాడా? లేకపోతే ప్రజలని పెట్టారా? ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్‌ని సైకో అని తీసుకెళ్లాలన్నది ఆయన అభిమతం. ఒక వ్యక్తి క్యారెక్టర్‌ని ఇంతకన్నా దిగజార్చి మాట్లాడటం ఏమన్నా ఉంటుందా? వెన్నుపోటుదారుడు అని ఎప్పుడన్నా చంద్రబాబు గారిని ఎవరైనా అన్నారా? ఎన్టీ రామారావు గారు వెన్నుపోటు పొడిచి వచ్చావని ఎన్టీ రామారావు గారు స్వయాన చెప్పారు. మరి దాన్ని కూడా ఎప్పుడు ప్రస్తావించలేదే జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు నిజం చెప్పాలంటే సైకో అనే పదాన్ని ఎందుకు వాడతారు? ఎవరికి వాడతారు చెప్పండి? మరి ఒళ్ళంతా జబ్బులున్నాయని సర్టిఫికేట్ తెచ్చుకున్నారు కదా చంద్రబాబు నాయుడు. ఈ రోగిష్టి అని ఎప్పుడైనా వాడారా? జగన్మోహన్ రెడ్డి వాడలేదే. మరి సైకోని ఎందుకు వాడుతూ ఉన్నారు? ఇప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ అని యువతకి జాబ్‌లు ఇస్తామని, వాళ్ళకి వర్కింగ్ స్కిల్స్ నేర్పుతామని కొన్ని కోట్ల రూపాయలు దోచుకొని జైల్‌లో పడ్డారు కదా! అప్పుడు వాళ్ళ యువతని మోసం చేసిన మోసగారిగా గానో, లేదంటే 420 గానో ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు అభివర్ణించారా? లేదే. ఒకసారి ఆలోచించండి. క్యారెక్టర్ అనేది మనిషి మనిషికి ఎలా డిఫర్ అవుతుందనేది. ఇప్పుడు డైరెక్ట్‌గా 2 సార్లు సీఎంగా చేసి మూడోసారి ఇప్పుడు
సీఎంగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు సారీ నాలుగోసారి సీఎంగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారే నోరు జారి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇంత అనుభవం ఏమైపోయింది? ఇప్పుడు తల్లిని దూషించడం గురించి పాపం పురంధేశ్వరి గారు చాలా బాధపడ్డారు కదా! మరి అమ్మ పురంధేశ్వరి ఒక ఆడబిడ్డవే నువ్వు. మా నందమూరి తారక రామారావు గారి కూతురివి. నువ్వంటే మాకు గౌరవం ఉంది. ఎందుకంటే అన్నగారంటే మాకు గౌరవం ఉంది కాబట్టి. మరి నీకు ఏమాత్రం సిగ్గున్నా, నువ్వేమాత్రం నందమూరి రామారావు గారి కూతురివైనా కూడా దీనికి కూడా సమాధానం చెప్పాలి మీరు. ఒకసారి వినండి. నీ పుట్టుకే తప్పుడు పుట్టుక. అంటే ఏంటి మేడం? నీ పుట్టుకే తప్పుడు పుట్టుక అని సీనియర్ పొలిటీషియన్, విజనరీ లీడర్ మాట్లాడటం వెనక అసలు అంతరార్థం ఏంటి? ఇప్పుడు గూడా తల్లిని తిట్టలేదా? అంటే ఒకవేళ నీ పిల్లలు ఎవరైనొచ్చి మా ముందు నుంచుంటే, మాలో ఎవరన్నా ఆఫ్‌కోర్స్ మీడియాని ఎందుకులే గాని, ఎవరన్నా ప్రతిపక్షం వాళ్ళు, మీ పిల్లల్ని నీ పుట్టుకే తప్పు పుట్టుకురా అంటే, దాని అర్థం ఏంటమ్మా? చెప్పండి. నీ పుట్టుకే తప్పుడు పుట్టుకరా అంటే ఏంటి దాని అర్థం? అంటే మిమ్మల్ని తిట్టినట్టా? లేపోతే వాళ్ళ నాన్నని తిట్టినట్టా? లేపోతే ఎలా? అసలెవరిని తిట్టినట్టా? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అమ్మా మీరు చాలా ఫీల్ అయిపోతున్నారు కదా! చాలా ఫీల్ అయిపోయినప్పుడు మరి ఈటికి కూడా సమాధానం చెప్పాలి. నీ పుట్టుకే తప్పుడు పుట్టుక అనేసి జగన్మోహన్ రెడ్డిని అనటం వెనక ఎవరిని అవమానించలేదా? అవమానించారా? ఒకవేళ అవమానించలేదు అంటే నీ పిల్లల్ని కూడా ఇలా అడగొచ్చా? ఒకవేళ అవమానించారంటే మరి దీనిపైన మీరు ప్రశ్నిస్తారా? ఈటిపైన మాకు ఆన్సర్‌లు కావాలి. ఎందుకంటే చాలా బాధపడిపోతున్నారు కదా! ఉన్నావో నాకు తెలియదు. నీ పుట్టుకే తప్పుడు పుట్టుక. నీ బుద్ధి ఒక్కర బుద్ధి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు తల్లిని దూషించడం కదా! ఈ విషయం పైన మనం ఎంత మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఒక వ్యక్తిని ఏ విధంగా దిగజార్చాలన్న విషయము వీళ్ళకి చాలా క్షుణ్ణంగా తెలుసనమాట. అవకాశాన్ని ఎలా అందిపుచ్చుకోవాలి, ఎదుటి వారిపై ఎలా నిందలు వేయాలి, మనం చేసిన తప్పుల్ని ఎలా కప్పిపుచ్చుకోవాలి. ఈవిడకి తెలీదా 14,00,00,000 అప్పు చేశారని ఈ మహాతల్లే జగన్మోహన్ రెడ్డి గారి పైన నిందలేసినటువంటి ఆవిడ. ఇప్పుడు అసెంబ్లీలో అడిగితే 3,60,000 మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఆయన 5 సంవత్సరాల టెన్యూర్‌లో చేసినట్టు అప్పని తేలింది. మరి ఇప్పుడు ఈవిడ మొహం ఎక్కడ పెట్టుకుంటది? ఆడబిడ్డగా పుట్టినప్పుడు కొద్దిగా ఎన్టీ రామారావు గారి లెగసీని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి గానీ, ఇలా పదవుల కోసమో, ఇంకో దాని కోసమో ఇలా దిగజారి రాజకీయాలు చేయకూడదమ్మా పురంధేశ్వరి గారని నేనంటున్నాననుకుంటే మీరు పప్పులో కాలేసాను. కానీ ఇప్పుడు ఇంకో వ్యక్తి అంటున్నారు చూడండి. ఈవిడ అంబటి రాంబాబు గారి కూతురు. ఈవిడ నాకు తెలిసి అంబటి రాంబాబు గారికి మొత్తం ముగ్గురు కూతుర్లే. అందుట్లో ఆయనకి రాజకీయ వారసులు లేరని అందరూ అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు కంపల్సరీగా ఈవిడ రాజకీయ వారసత్వం పుచ్చుకుంటుందేమో అనేసి చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే తిను మాట్లాడే మాటల్లో చాలా చాలా వాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. చాలా ప్రశ్నించే తత్వం కూడా చాలా క్రిస్టల్ క్లియర్‌గా ప్రశ్నిస్తున్నారు. ఒకసారి వినండి. పురంధేశ్వర్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి తల్లిని అన్నారని చెప్పి ఆవిడ అన్నారు. నేను చూశాను ఆ వీడియో. చంద్రబాబు నాయుడు గారిని కాదండి, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆయన దూషించారు. అందులోను వారి తల్లిని దూషించడం జరిగింది. నేను ఒక మహిళగా అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని మీ పుట్టుకే తప్పుడు పుట్టుక అని అన్నారు. ఇందులో జగన్ గారి తల్లిని అన్నట్టు కాదా? సైకో జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నావో నాకు తెలియదు. నీ పుట్టుకే తప్పుడు పుట్టుక. దీని గురించి ఆవిడ అభిప్రాయం చెప్పాలి. దీన్ని కూడా ఆవిడ ఖండించాలి కదా. ఇవాళ పార్టీ అధికారంలో లేదని చెప్పి, మేము బలహీనులం అని చెప్పి మా మీద అటాక్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నారు. కానీ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. అన్నిటికీ మించి ఇది తిరుపతి లడ్డు విషయం దగ్గర మొదలైంది. మేము అన్నిటికీ మించి మా నాన్నగారు దేవుడు పార్టీ నిజాన్ని మాట్లాడారు. దాన్ని డైవర్ట్ చేసేదానికి ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ కూడా ఇటువంటి దాడులు చేసి భయపెట్టి ఆయన దేనికి భయపడరు కాబట్టి ఇంట్లో స్త్రీల మీదకి వెళ్తే ఆయన భయపడతారనే ఒక చీప్ టాక్టిక్ ని ప్రదర్శించి ఇవాళ మా ఇంటి మీదకి వచ్చారు. ఎంత దారుణంగా అంటే తిరుమల తిరుపతి లడ్డూలో ఎటువంటి కల్తీ లేదు అని చిట్ ఎప్పుడైతే ఛార్జ్ షీట్ దాఖలు చేసిందో ఆ తర్వాత వెలిసిన ఫ్లెక్సీలు ఉద్దేశపూర్వకంగానే స్టెప్ బై స్టెప్ ఈ డ్రామాని రక్తి కట్టించారు. దీని గురించి మీకు క్లియర్‌గా నేను చెప్పాలంటే అసలు స్టెప్ బై స్టెప్ ఎలా జరిగింది? దీన్ని ఎలా ఉధృత స్థాయికి తీసుకెళ్లారు? దాడులు ఎలా చేయించారు? ఒకటి అంబటి రాంబాబు ఇంటిపైన దాడి చేశారు. కార్లు, ఇంట్లో సామానంతా బద్దలు కొట్టారు. ఆఫీస్ కూడా బద్దలు కొట్టేశారు. మంటలు పెట్టారు. కారుని తగలబెట్టారు. ఒకటి.
జోగి రమేష్ ఇంటికి వెళ్ళారు. అక్కడ మొత్తం బద్దలు కొట్టారు. పెట్రోల్ బాంబులేసారు. మొత్తం పాడు చేశారు. ఇప్పుడు నాని దగ్గరికెళ్తారు. ఆ తర్వాత గతంలో విడుదల రజనీ దగ్గరికి వెళ్లారు. ఇలా మొత్తాన్ని వైఎస్‌సీపీ వాళ్ళు కనిపిస్తే వెంటబడి కొట్టే పరిస్థితి ఏర్పడింది. ఇందుట్లో లడ్డూలో కల్తీ లేదన్న నిజాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతుందా లేదా ఒకసారి ఆలోచించండి. వైఎస్ఆర్‌సీపీ వాళ్ళకి కూడా బుర్ర, బుద్ధి లేదు నిజం చెప్పాలంటే. అరే! లడ్డూలో కల్తీ జరిగిందన్న విషయాన్ని మర్చిపోయి అంబటి కేసుని ఇప్పుడు సాక్షి టీవీ కానీ, ఇంకొకళ్ళు గాని ఈళ్ళేం చేస్తున్నారు? అంబటిని అరెస్ట్ చేశారు. అంబటి ఇంటిపైన దాడి, జోగి రమేష్ ఇంటిపైన దాడి ఇది మాట్లాడుతున్నారు కానీ, లడ్డూలో కల్తీ లేదు. అందుట్లో క్లీన్ చీట్ వచ్చింది. కేవలం 10% ఏదో వేరే ఆయిల్స్ ఉన్నట్టుగా డౌట్ ఉందని చెప్పారు. ఈ నివేదిక ప్రకారం జగన్మోహన్ రెడ్డి నిర్దోషి. గతంలో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు జంతువు కొవ్వులు కలిసినాయి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ జంతువు కొవ్వులు కలిసినాయి అని చెప్పారో, ఈ మహాతల్లి కూడా జంతు కొవ్వులు కలిసినాయి అని చెప్పారో, వీళ్ళందరి మాటలు తప్పైపోయినాయి. వీళ్ళంతా మూకుమ్మడిగా ప్రజలకి క్షమాపణ చెప్పాలి. దేవదేవుణ్ణి అవమానించే రీతిగా వీళ్ళు స్టేట్మెంట్ చేసినందుకు అనే విషయాన్ని వైఎస్ఆర్‌సీపీ పార్టీ మరిచిపోయింది అంటంలో ఎటువంటి సందేహం లేదు. నాట్ ఓన్లీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ, ఇది కావాలని రెచ్చగొట్టినటువంటి కుట్ర. ప్రజలు కూడా దీన్ని మర్చిపోవాలని చూస్తున్నా. ఒకసారి ఎలా ప్లాన్ ప్రకారం చేస్తారో చూపిస్తా చూడండి. దాడి, ధ్వంసం కంప్లీట్‌గా పూర్తి ఆధారాలతో ఎలా జరిగిందనేది ఇప్పుడు మీకు చెప్తూ ఉన్నాం వినండి. పక్కా ఆధారాలతో ఇది టైమ్ టు టైమ్ జరిగినటువంటి అటాక్స్. పోలీసులు కూడా ఇందుట్లో పాత్ర ఉంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్లెక్సీలు నైట్‌కి నైట్ వెలిసినాయి అన్ని కూడల్లో. 11 గంటలకి ఈ అక్క మాట్లాడినటువంటి అద్భుతమైన మాటలు వినండి. ఆ తర్వాత అంబటి రాంబాబు గారు స్టేట్మెంట్ చూడండి. అంబటి రాంబాబు గారు ఎప్పటి వరకు మీరు చేసిన వరకు సహనంతో ఓపికతో భరించారు ప్రభుత్వం కూడా. ఈ రోజు నుంచి మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు. వాళ్ళని తిట్టొచ్చా? నేను తిట్టాను కాబట్టి ఫోకస్ అయింది. అది కూడా స్పర్ ఆఫ్ ది మూమెంట్. తిట్టి ఉండాల్సింది కాదు. వాళ్ళు ఎదవలైనా సరే తిట్టి ఉండాల్సింది కాదు. ఆ క్షణంలో టెంపర్ లూజ్ అయ్యా. అది నా వాస్తవాన్ని ఆవిష్కరిస్తున్నా. క్షమాపణ చెప్పిన తర్వాత దాడి. ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా ఈవిడ గుంటూరు ఎమ్మెల్యే. ఈవిడ ఖచ్చితంగా దాడికి తెగబడ్డామని చెప్తూ ఉంది. సిగ్గుందా? రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి దాడికి తెగబడ్డామని చెప్తూ ఉన్నావా? చూద్దాం దీనికి కూడా ఆన్సర్లు దొరుకుతాయి. మరి ఈ బూతులు కాదా? చూడండి పక్కన చెప్తున్నారు చూడండి. ఇలా అనాలి. ఒకసారి మీకు అర్థం చూడండి. చూడు ఆ తర్వాత అరెస్ట్ చేశారు వీడిని. ఆ తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత ఇంటిని తగలబెట్టారు. అంటే చూడండి కాచుకున్నారు. జస్ట్ 11 నిమిషాల్లో అరెస్ట్ చేసిన వెంటనే ఇంటిని తగలబెట్టారు. ఆ తర్వాత కారుని తగలబెట్టారు. తనను శారీరకంగా పోలీసులు ఇబ్బంది పెట్టారని న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేశారు అంబటి రాంబాబు. అర్ధరాత్రి 2:30 గంటలకు పోలీసులు సెల్లో నుంచి బయటకు తీసుకువచ్చారన్నారు. నెల్లపాడు సిఐ వంశీతో పాటు మరో 2 సిఐలు తనను వేధించారని చెప్పారు. తన 2 కాళ్లు వెడల్పుగా చేసి తనను ఇబ్బంది పెట్టారన్నారు. తన కాళ్లకు నొప్పులు వచ్చాయని చెప్పారు అంబటి రాంబాబు. తాము చేసే పని తప్పు అని మాకు తెలుసని సిఐ చెప్పారన్నారు అంబటి. కానీ పైనుంచి ఒత్తిడి ఉంది అందుకే. సో ఇది విషయం. ఇప్పుడు చూడండి పైనుంచి ఒత్తిడి ఉంది. ఎంత ఆర్గనైజ్డ్‌గా ఎలా జరిగిందో చూడండి. ఎన్ని రిమాండ్ విధించారు. ఎందుకంటే శాంతి భద్రతలు ఇప్పుడు ఆయన మాట్లాడిన దానికి ఈ మహాతల్లి వందన
భీమినేని వందన మాట్లాడిన దానికి తేడా లేదు. కానీ భీమినేని వందనని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంబటి రాంబాబు గారిని ఎందుకు అరెస్ట్ చేశారంటే, అధికారం మాది కాబట్టి మా ఇష్టం వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తాం. ఇష్టం వచ్చినట్టుగా పైనుంచి ఆర్డర్‌లు తీసుకొని పోలీసులు కూడా కొడతారనమాట. సో, ఈ ఒక్క ప్లానింగ్ మొత్తం మీరు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినప్పుడు అందరూ నోరు మూసుకొని, వైఎస్ఆర్‌సీపీ పార్టీ మొత్తం చేతకనిదై మూసుకొని కూర్చున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని గారిని తిట్టినా గూడా, నీ పుట్టుకే కరెక్ట్ కాదు అని చెప్పినా గూడా, చంద్రబాబు నాయుడు గారన్నా గూడా ఒక్కళ్ళు కూడా మాట్లాడలా. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా రోషం గాని ఏమీ లేదు అనేది మాత్రం వాస్తవం. క్యాడర్‌ని మొత్తాన్ని ఆపేశారు. ఇప్పుడు ఈ విధంగా దాడులు చేసి ఒక్క మాటికి అంబటి రాంబాబు గారిని జైలు పాలు చేసినా కూడా క్యాడర్ మొత్తం మూసుకొనే ఉండాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడు కాబట్టి వాళ్ళ క్యాడర్ మొత్తాన్ని గత 2 సంవత్సరాలుగా కింద మీద ర్యాంప్ ఆడించి కొడుతున్నా, అరెస్టులు చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పరు. ఏమనంటే మేమొస్తాం అప్పుడు చూస్తామని చెప్తా ఉంటారు. ఏంది నువ్వు వచ్చేది? రాకపోతే ఇంకో 10 సంవత్సరాలు సస్తారా? నీ క్యాడర్ నేను నమ్ముకొని 5 సంవత్సరాలు ముందు 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలు మీరు ఏమీ చేయలేదు. ఆఫ్‌కోర్స్ మీరున్నారు గాబట్టే కొద్దిగా దాడులయి తగ్గినియి అని అంటా ఉంటారు. కానీ ఈ దాడుల్ని ఎలా సమర్థిస్తారు అని వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ అడుగుతూ ఉన్నారు. నిజంగా చేతిలో అన్నీ ఉండి మూసుకొని కూర్చున్నారు వైఎస్ఆర్‌సీపీ నాయకులంటూ వారికి వారే చెప్పుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయనే చెప్తున్నాడు ఇది. అమ్మ నా బూతులు తిట్టించుకున్నా, ఇండ్ల మీద దాడులు చేయించుకున్నా, అరెస్టులు చేసి లోపలేసి మక్కలేర కొట్టినా, చివరికి కనీసం 1600 నుంచి 2000 మందిని అరెస్ట్ చేసిన కార్యకర్తల్ని ఇళ్లల్లో దూరి మరీ రేపులు చేసినా మనం మాట్లాడొద్దు. వైఎస్ఆర్‌సీపీ పార్టీ అంటే క్రమశిక్షణ, క్రమబద్ధీకరణ కలిగిన పార్టీ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళందరి పైన కూడా ఒక టీమ్ ఉంటదంట. ఎవరైతే స్పోక్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ పైన ఇంకొకళ్ళు ఉంటారు. వాళ్ళ పైన ఇంకొకళ్ళు ఉంటారు. వీళ్ళందరూ వాళ్ళు మాట్లాడే మాటలన్నిటిని, వాళ్ళు చేసే పనులన్నిటిని కంట్రోల్ చేస్తా ఉంటారు. ఈ కంట్రోల్ చేసి చివరికి మీ అధికారాన్ని కూడా మీరే కంట్రోల్ చేసుకోవాలని వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు అంటూ ఉన్నారు. చివరికి ఏమీ లేదు. చేతిలో బొచ్చ, అందులో చిల్లర డబ్బులు లేవు. కేసులు పెడితే పోరాడే దమ్ము లేదు. మళ్ళీ పార్టీ దగ్గరికి అయ్యా అయన్నీ అడుక్కునే పరిస్థితి. ఇంత దారుణంగా క్యాడర్ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి చేతకానితనమా అని అడుగుతూ ఉన్నారు. మరి ఏమంటారు? తిట్టినా తిట్టించుకోండి, కొట్టినా కొట్టించుకోండి, ఏమైనా చేసుకోండి. వాస్తవాలు మాత్రం పురంధేశ్వరి గారు మాట్లాడింది తప్పా కాదా అన్నది ఇప్పుడు నాకు ఇంపార్టెంట్. మీరు కూడా గమనించండి. దీనిపైన కింద కామెంట్ తెలియజేయండి. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.